ఫ్రెండ్స్, రీసెంట్‌గా ఫైనాన్స్ కంపెనీ ఒకటి శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అని చెప్పి ఏదైతే కంపెనీ ఉందో, ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేశారు. దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ 26 జనవరి రోజైతే రిలీజ్ చేశారు. అంటే ఈరోజు. ఓకే. దీనికి ఇంటర్వ్యూ వచ్చేసి 30, 31 ఈ 2 డేస్‌లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 2 లొకేషన్‌లలో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఏం కావాలి, ఇంకా ఏజ్ లిమిట్ ఎంతుంది, అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్ ఎవరైతే జాబ్ చేయాలి అనుకుంటున్నారో ఫైనాన్స్ ఫీల్డ్‌లో, వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వాళ్ళని తీసుకుంటున్నారు. సో, మీరు లోకల్‌లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అక్రాస్ ఆంధ్రప్రదేశ్‌లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్‌లలో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. అన్ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే కొత్తగా వ్యూవర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే. అయితే ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ శ్రీరామ్ ఫైనాన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో, దీంట్లో వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ అనే రోల్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి లాస్ట్ 3 ఇయర్స్‌లో ఎవరైతే పాస్అవుట్ అయ్యారో 22, 23, 24 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఫ్రెషర్స్‌ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ ట్రైనీ అనే రోల్ని ఫుల్ఫిల్ చేయడానికి తీసుకుంటున్నారు. 0-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి వచ్చేసి సాలరీ 2.94 నుంచి 3.18 లాక్స్ వరకు సాలరీ అనేది పే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌కి 2.9 వరకు ఇస్తున్నారు కాబట్టి మంచి అవకాశం ఇది. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకండి. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి. సో, మీకు ఒకవేళ మీకు నియర్ బై ఏదైతే ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో కూడా వేకెన్సీలు ఖాళీగా ఉంటే అక్కడ కావాలనుకుంటే అక్కడ కూడా మీకు పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. దీనికి వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయిన క్యాండిడేట్స్ మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. పాస్ పర్సెంటేజ్ వచ్చేసి మినిమమ్ 60% ఉండాలి. 60% ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో, 60% మోర్ దెన్ 60% ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఉంది. మాక్సిమం 25 ఉండాలి. 25 కంటే బిలో ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఎంబీఏ ఇంకా పీజీడీఎం ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుట్ అయ్యి ఉండాలి. 60% పాస్ పర్సెంటేజ్ ఉండాలి దీనికి కూడా. ఓకే. ఈ ఎంబీఏ ఇంకా పీజీడీఎం నెక్స్ట్ వచ్చేసి బీఈ బీటెక్ ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఏజ్ లిమిట్ ఇక్కడ కూడా 25 ఇయర్స్ పెట్టారు. ఇంటర్వ్యూ వచ్చేసి 3 స్టెప్స్‌లో కంప్లీట్ చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నారు మీకు ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ, టెక్నికల్ ఇంటర్వ్యూ అని కూడా చెప్పొచ్చు. దీంట్లో వచ్చేసి ఫైనల్ ఇంటర్వ్యూలో మీకు సాలరీ గురించి డిస్కస్ చేస్తారు హెచ్ఆర్ వాళ్ళు. ఓకే. 3 రౌండ్స్‌లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ ఇక్కడ చూడండి, నెల్లూరు లొకేషన్‌లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నెల్లూరులో వచ్చేసి 30th జనవరి రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10:00 నుంచి 2:00 వరకు. అడ్రస్ చూడండి, ఇక్కడ లొకేషన్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, డోర్ నంబర్ 26-7, థర్డ్ ఫ్లోర్, పద్మావతి ప్లాజా, జీఎన్టీ రోడ్, ఏకే నగర్, నెల్లూరు అని చెప్పి లొకేషన్ అయితే మెన్షన్ చేశారు. మీకు ఒకవేళ ఈ లొకేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అక్కడ నేను మీకు లొకేషన్‌కి సంబంధించిన లింక్ అయితే పెడతాను. మీరు అక్కడ నుంచి ట్రేస్ చేసుకొని డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోవచ్చు. ల్యాండ్ మార్క్ వచ్చేసి అపోజిట్ భారత్ పెట్రోలియం అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. పెట్రోల్ బంక్ అక్కడ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్‌కి అపోజిట్‌లో ఈ ఫైనాన్స్ ఆఫీస్ అనేది ఉంది. అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేయొచ్చు. ఇంకో లొకేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ తిరుపతిలో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. తిరుపతిలో వచ్చేసి 31 జనవరి రోజు కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూని. మార్నింగ్ 10:00 నుంచి ఇక్కడ కూడా 2:00 వరకు ఆఫ్టర్‌నూన్ కండక్ట్ చేస్తున్నారు. దీని అడ్రస్ వచ్చేసి శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, డోర్ నంబర్ 8115/1, ఎంఎం కాంప్లెక్స్, థర్డ్ ఫ్లోర్, ఆర్సీ రోడ్, తిరుపతి అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి ల్యాండ్ మార్క్ నియర్ ఆర్సీ రైల్వే గేట్ అని చెప్పి చెప్తున్నారు. ఈ ఈ ఆర్సీ రైల్వే గేట్ ఏదైతే ఉందో అక్కడ దానికి దగ్గరలో అయితే ఈ శ్రీరామ్ ఫైనాన్స్ ఆఫీస్ ఉంది. అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వచ్చు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. 73383360 అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. దీనికి వచ్చేసి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీరు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఉంది, ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు దీనికి సంబంధించిన లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్లో లింక్ని ఓపెన్ చేశారంటే రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ రాదు ఫ్రెండ్స్. నేను ఇక్కడ దీనికి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇలా స్క్రోల్ చేశారంటే కింద
రిజిస్ట్రేషన్ ఫామ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేశారంటే నార్మల్గా జనరల్ క్వశ్చన్స్ అయితే అడిగారు కొన్ని. ఆ క్వశ్చన్ మీరు ఫిల్ చేశారంటే నార్మల్గా ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఫిల్ చేశాను కదా, నేమ్ వచ్చేసి అశోక్, మెయిల్, ఇలా డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, లొకేషన్, ఇవన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసి ఇలాగే రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 63 అని చెప్పి మెన్షన్ చేశాను. పాస్ అవుట్ వచ్చేసి 23. నేను ర్యాండమ్గా పెడుతున్నాను ఫ్రెండ్స్, యాక్యురేట్ రిజల్ట్ కాదు ఇది, మీకు చూపించడం కోసం, డెమో కోసం ఇది చూపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సిలో పాస్ పర్సెంటేజ్ అడుగుతున్నారు, 12th పాస్ పర్సెంటేజ్ అడుగుతున్నారు. ఓకే, ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద జాబ్ ఓపెనింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో సోషల్ మీడియానా, జాబ్ పోర్టల్, అదర్ క్లిక్ చేయండి. మీరు యూట్యూబ్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి యూట్యూబ్ అని చెప్పి రాయండి. నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ అటెండెడ్ రిక్వైర్మెంట్ ప్రాసెస్ ఫర్ శ్రీరామ్ ఫైనాన్స్ లాస్ట్ 3 months. 3 monthsలో మీరు లాస్ట్ 3 monthsలో ఏమైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారని చెప్పి అడుగుతున్నారు. నో అని పెట్టండి. నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి సబ్మిట్ చేసేయండి ఫ్రెండ్స్, సరిపోతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను అక్కడ క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే మీకు అక్కడ ఒక ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు హెచ్ఆర్ వాళ్ళది, ఆ ఫోన్ నెంబర్ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే, అలాగే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, మీకు వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా జాబ్స్ నుంచి వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.